అలానే ఎంసీఎస్ రావు. సినిమా పరిశ్రమకి అతను ఒక విలన్, సినిమా లవర్స్కి మాత్రం అతను అభిమాని. అతనే ఇమ్మంది రవికుమార్, ఐబొమ్మ ఓనర్, ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన వ్యతిరేకంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ సుంకర వెంకటేశ్వరరావు గారు, అందరికీ పరిచయం ఉన్నటువంటి కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఐబొమ్మ ఇప్పుడు పెద్ద ఇష్యూ, అది పోలీస్ వర్సెస్ ఐబొమ్మ అన్నట్టుగా ఉంది. ఈ ఇష్యూలో సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, అందుకనే అన్నారేమో సి కళ్యాణే కదా అనుకుంటా. ఎవడైతే ఉందండి అతను బతికేంటే నెల్లూరు నుంచి వాళ్ళ దాకా తీతే తెలుస్తుంది. ఆ భవన్ కిరణ్ అని అనంతపురంలో మధ్యల చెరువు సూరి హత్య దాంట్లో జైలు ఇచ్చిన అతను బెనామీ అని ప్రజలందరూ అంటారు. అతనికి నీకుండా సంబంధం ఏంటి? చేస్తే నిన్ను ముందు ఇతని మీద అరెస్ట్ చేయాలి, ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్కౌంటర్ అని బెదిరిస్తావా మీరు? తమాషాలు చేస్తున్నారా? మీరేమన్నా పెద్ద పుడుంగులా ఎన్కౌంటర్లు చేయమంటానికి, ఎన్కౌంటర్లు చేపించడానికి? మీరు చెప్పగానే ఎన్కౌంటర్లు చేయటానికి? ఇది ప్రజాస్వామ్యం చట్టాలు ఉన్న దేశం అనుకుంటున్నారా? నాగరికత దేశం అనుకుంటున్నారా? ఇదేమన్నా బార్బేరిక్ అనాగరికమైన ఆటవిక రాజ్యం అనుకుంటున్నారా? తమాషాలు చేస్తున్నారు వాళ్ళు స్పైన్లెస్ ఫెలోస్ అందరూ. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు రవి దగ్గర ఉన్నాయి, ఐబొమ్మ దగ్గర ఉన్నాయి. అవి మొత్తం రికవరీ సొమ్మా ఎందుకుంటుందండి? ఏం దోసుకున్నాడు ఏమన్నా? ఆ కుర్రాడు ఆడి చేతిలో టెక్నాలజీ ఉంది, మీ ఇంటి దొంగలు ఆడి ఇచ్చి ఉంటారు. మీరు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు మాలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు? డ్రగ్ కేసులు ఉన్న వాళ్ళు మాలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు? మీరు చేసేది సంఘ విద్రోహమైన పనులు, మీరన్నీ బెనామీ ఆస్తులు, మీరు బెనామీలు రాజకీయ నాయకులకి. నీకు తెలీదా ఎవరైతే ఎన్కౌంటర్ చేయమన్నాడు అతనికైనా భవన్ కిరణ్ కొన్ని సంబంధాలు అందరూ ఆ రోజు పిలవలేదా నిన్ను పోలీసులు? మీ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మీ అంతటి మీరు ఆత్మవంచంతో జనాల మీద పడిపోయి, ఏదో మీడియా ఉంది కదా, టీవీలో చూపిస్తున్నారు కదా, పోలీస్ కమిషనర్ కూర్చోబెట్టుకున్నాడు కదా అండి. ఆ పోలీస్ కమిషనర్కి పబ్లిసిటీ పిచ్చి. హైదరాబాద్లో ఇంకా రుగ్మతలు లేవా? ట్రాఫిక్ సమస్య నీది కాదా? హైదరాబాద్లో కల్తీ వ్యాపారాలు జరుగుతున్నాయి. పసుపు, కారం, నూనె, మైదా పిండి, గోధుమ పిండి, నూనెలు, పంది కొవ్వులు, కుక్క కొవ్వులు, కళేబరాల నుంచి తీసే నూనెలు నిరంతరంగా అక్కడ జరుగుతూ ఉంటాయి. సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఇవన్నీ కట్టడి చేయాల్సిన బాధ్యత. ఐబొమ్మ రవి ఒకటైనా హీరోలు కూర్చోబెట్టుకుని నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావేనా? మీకు వేరే ఏమీ లేదా? అలా కూర్చోబెట్టుకోవచ్చు. అసలు ఎక్కడ ఏ చట్టం చెప్పింది? అట్టయితే మరి అందరూ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూర్చోబెడతారా? అసలు ఇంకోటి చట్ట ప్రకారం నిందితుడిని కూడా మీరు ముసుకేసి కూడా చూపించకూడదు. ఈ చట్టం చెబుతుంది. మీరు బరిదెగించి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముసుగైతే మాత్రం ఏంటి, ముసుగు తీస్తే మాత్రం ఏంటి? మీడియా ముందు డిస్ప్లే చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు? కోర్టు తేల్చే వరకు నిందితుడు కోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే దోషి అవుతాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత. మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఐపీఎస్ చేసిన వాళ్ళకి చట్టాన్ని ఎట్ట గౌరవించాలో తెలియదా? రాజ్యాంగాన్ని ఎట్ట గౌరవించాలో తెలియదా? మీరు ఇట్లా మీ పబ్లిసిటీ స్టంట్లతో ప్రజలను ఏమారుస్తారా? అసాంఘికమైన సంఘ విద్రోహాలను పక్కన కూర్చోబెట్టుకుని, ఎవరి మూలనైతే జనాలు దోపిడీకి గురవుతున్నారు వాళ్ళ పక్కన పెట్టుకుని వాళ్ళ ముందు అతన్ని నుంచోబెట్టారు కదా తీసుకొచ్చి. అది దుర్మార్గం అండి, చాలా తప్పు అండి. అది దీని మీద అసలు మానవ హక్కుల కమిషన్ కేసు వేయాలండి. అవును, నేను చూడలేదు నిజంగా. సంఘాలు, మానవ హక్కుల సంఘాలు రెస్పాండ్ కావాలి, ప్రజా సంఘాలు. నిజంగా నేను చూడలేదు. నిజంగా కనుక ఆ కుర్రాన్ని తీసుకొచ్చి కనుక అక్కడ కూర్చోబెట్టి ఉంటే మాత్రం, అక్కడ పెట్టారు కదా ప్రెస్ మీట్ పెట్టారు, పక్కన కూర్చోబెట్టుకుని. నిజంగా జరిగితే మాత్రం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సిపి మీద కూడా కేసు వేయాల్సిందే. పోలీసులు ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళందరి మీద కేసులు వేయాల్సిందే. హైకోర్టులో పిల్లు వేయాల్సిందే. నేను చూడాల ఉంటే మాత్రం తప్పకుండా జరిగి తీరాల్సిందే. పక్కన వీళ్ళు కూర్చున్నారు కదా. నేను నిజంగా చెబుతున్నానండి, ఒకవేళ కనుక అది నేను రేపే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను రేపే చూస్తా విజువల్. ఉంటే మాత్రం నేను ఇనిషియేట్ చేస్తా తప్పకుండా, మొహమాటమే లేదు. ఇటువంటి సంఘ విద్రోహాల పక్కన అతను ఎట్ట కూర్చోబెడతారు? వాళ్ళతో పోలిస్తే ఇతను చాలా బెటరు. వాడు సిగ్గుతో చచ్చిపోవాలి వాళ్ళ పక్కన ఎదురుగా కూర్చోబెట్టుకున్నందుకు. ఆ కుర్రాడు అమరావతి విషయంలో వీళ్ళు చేసిన దుర్మార్గం ఎంత అండి? అమరావతి మహిళల మీద పోలీసులు మేకులతో పెట్టిన లాఠీలు పెట్టి కొట్టారండి, జాకెట్లు చించారండి. అప్పుడు అసలు ఎవరు మాట్లాడాడండి? హీరోలు కాదండి వీళ్ళు. ఒక తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళేగా వీళ్ళు, కడుపుకు అన్నం తినేవాళ్ళేగా. సంస్కారం లేదా వీళ్ళకి? వీళ్ళకేమో ఆంధ్రులు డబ్బు కావాలా? అక్కడ సినిమాలు చూపించుకోవడానికి, జనాలు దోసుకుంటానికి. అక్కడ సామాజిక సమస్య అయినటువంటిది అమరావతి సమస్య. రైతులు రోడ్డు మీద పడి అలో లక్ష అని పోలీసులతో కొట్టించుకుని, జాకెట్లు చింపించుకుని,
బూట్ కాళ్ళతో తన్నించుకుంటే మీరు కనీసం ఒక సంఘీభావం లేదు, వాళ్ళకి మా మద్దతుగా ఒక సినిమా తీసింది లేదు, అమరావతి మా రాజధాని అని చెప్పింది లేదు. ముండేడుపులు ఆడతారు ఇక్కడ కూర్చుని ముండమోపుల్లారా. కానీ వాళ్ళే పేరెడ్గా నడిపించారు కదా, వీళ్ళు చెప్తే ఆయనే వింటాడు అప్పట్లో. ఎందుకు వినకపోయినా సంఘీభావం అనేది ఉండాలి కదా. తర్వాత వచ్చిన తర్వాత విజయవాడ మునిగిపోయింది కదా, రాష్ట్రం అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి పారిశ్రామికవేత్తలందరూ వెళ్ళి అక్కడ ఇచ్చారు కదా. మీరు వెళ్ళి కనీసం సంఘీభావం ప్రకటించారా? మేము కూడా ఇదిగో 10 కోట్లు ఇస్తామని చెప్పారు ఎవరన్నా? అదే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైనా ఫిలిం సిటీ కడుతున్నాడు, లేదా విశాఖపట్నంలో భూములు ఇస్తున్నాడు, పొలోమని అడుక్కోవడానికి వెళ్తారు కదా. వీళ్ళకి మనం గౌరవం ఇవ్వాలండి, జాలి పడాలి, అయ్యో పాపం అని. ఎంతసేపు మాట్లాడుకున్నందుకు బాధపడాలి. 2014 నుంచి ఇంతవరకు అటువైపు ఎవరు వెళ్ళరండి. వీళ్ళు సంఘ విద్రోహులండి. నాకు వాళ్ళ మీద ఒక రకమైన జుగుప్స, అసహ్యంతో కూడినటువంటి జాలి అండి. అయ్యో పాప మీద బతుకుతారు, వాళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడుకుంటే టైం వేస్ట్, కంఠశోష. అయ్యో పాప కొన్ని కోట్ల మంది పాన్ ఇండియా హీరోలు అయిపోయారు, పాన్ వరల్డ్ హీరోలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళండి ఏముంది, దౌర్భాగ్యం, దేశం దౌర్భాగ్యం అట్టా ఉంది. నాకు వీళ్ళకంటే కూడా రెడ్ లైట్ ఏరియాల్లో ఉండేటువంటి వేశ్యలు అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు నిజాయితీ, జానుడి పొట్ట కోసం, పిల్లల్ని పోషించుకోవడం కోసం వాళ్ళ దేహాన్ని నడిబజార్లో ఆయన అలిశెట్టి ప్రభాకర్ అని రాస్తాడు, ఒక కవి, విప్లవ కవి. తాను కురుపై ఒకరికి పొరుపై, తాను పుండై ఒకరికి పొండై, తాను శవమై మరొక వశమై అన్నట్టు. వాళ్ళు నిజాయితీ అండి. వాళ్ళు బొల్లు కొవ్వెక్కి వాళ్ళు ఏం ప్రాస్టిట్యూషన్ చేయట్లేదు. కడుపు నింపుకుంటానికి, ఆ ఖాళీ కడుపుని 4 మెతుకుల కోసం ప్రాస్టిట్యూషన్ చేసి సాయంత్రానికి డబ్బులతో బతుకుతున్నారండి. వీళ్ళలాగా సమాజాన్ని మోసం చేయట్లా, వంచట్లేదండి. వాళ్ళలో ధైర్యంగా నడి బజార్లు నిలబడి వాళ్ళ దేహాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారండి. దాంట్లో మోసం లేదు, ఏమీ లేదండి. వీళ్ళు ఎంత మోసపూరితమైన జీవితాలండి ఇవన్నీ కూడాను. దగులుబాజీ జీవితాలండి. సమాజాన్ని వంచేస్తున్నారండి. ఒకళ్ళకొకళ్ళు స్వలింగ సంపర్కులాగా మీడియా, రాజకీయం, సినిమా 3 ఏకమైపోయి యువతను నాశనం చేస్తున్నారండి. ఎంతో బంగారు భవిష్యత్తులో యువత అండి. ఈ దౌర్భాగ్యుల పాలిట పడిన వాళ్ళు అమెరికాలు కూడా అక్కడ ర్యాలీలు చేయడం, క్షీరాభిషేకాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, వాళ్ళు ఇంకా ఎక్కువ ఇదే మెసేజ్ లేదండి యువతకి. మన పిల్లలకు మనం ఇచ్చేది ఏంటంటే పొట్టేళ్ళని కొట్టి ఆ రక్తంతో కటౌట్లకి తర్పణ చేస్తారండి. ఇదే మనం సినిమాల ద్వారా ప్రమోట్ చేసేది. ఇప్పుడు ఎవడన్నా ఈ సినిమాలు చేస్తున్నా చాలా సినిమాల్లో డైరెక్టర్ కానివ్వండి, హీరో కానివ్వండి, దాంట్లో నటించే నటులు కానివ్వండి, వెళ్ళి కన్న తల్లిని పక్కన పెట్టుకుని సినిమా చూడమనండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా, కన్న తల్లిని పక్కన కూర్చొని తల్లి ముఖంలో ముఖం పెట్టి చూసుకుంటా, పక్కన చెల్లి, అక్క, వదిన, బంధువులు ఉంటారుగా, ఆడపిల్లలు ఉంటారుగా, వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళ మధ్య కూర్చొని ఫస్ట్ ప్రివ్యూ వేసుకుని చూసుకోమనండి ధైర్యంగా. ఈ సోకాల్డ్ హీరోలని, ఈ జీరోగాళ్ళని, దాంట్లో పనిచేసే ఆర్టిస్టులను అందరినీ వెళ్ళిపోయి ఆ డైలాగ్ రాసిన రచయితని, కెమెరామెన్, మొత్తం అందరినీ వాళ్ళ పిల్లలతో కూర్చొని ఆ సినిమా ప్రివ్యూ వేసుకుని చూసినప్పుడు వాళ్ళకి గుండె అంతరాత్మ సాక్షి ఓకే అనుకున్నప్పుడు రిలీజ్ చేయమనండి. వాళ్ళకి ఓకే కాబట్టి అసలు రిలీజ్ చేయరు కదా, వాళ్ళ సినిమా మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. చూపించరు కదా వీళ్ళు, ఆ కణతల్లులు కాళ్ళకి చూపించరు కదా ప్రివ్యూలు. అది కదా ద్వందార్థాలు ఏ తల్లి ఒప్పుకుంటుందండి? సంస్కారవంతురాలైన తల్లి, ఆ మహిళ అయినా ఒప్పుకుంటుంది ఈ ద్వందార్థాల సినిమాలని. పక్కన కొడుకుని కూర్చోబెట్టుకుని ఆ ద్వందార్థాలను ఆస్వాదిస్తుందా కన్నతల్లి? అంగాంగ ప్రదర్శన ఏ కూతురు ఊహించుకుంటాడా నా కూతురు అయితే ఉంటుందా అని? కానీ మీరేమో ఈ వర్షంలో చెప్తున్నారు, అంగాంగ ప్రదర్శన చేసినటువంటి వాళ్ళతోటి ఓపెనింగ్స్ చేపిస్తున్నారు కదా, షాప్లు ఓపెనింగ్స్, రెస్టారెంట్లు ఓపెనింగ్స్, రకరకాల ఓపెనింగ్స్. దానికి దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదండి. అది కూడా తప్పే. డ్రగ్ పెల్లర్స్గా ఉండాలని బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకున్నమాట వాస్తవం. దిగజారిపోయిన తత్వం అది. రాజకీయంగా దాన్ని ఏమో పలాయనం అనాలా, దిగజారుడుతనం అనాలా, బ్యాంక్రప్సీ అంటాం కదా, దిగజారుడుతనం బ్యాంక్రప్సీ అంటాం కదా. ఇక్కడ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాలు సినిమా వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటాం ఏంటంటే నాన్ సెన్స్ కదా. బ్రాండ్ అంబాసిడర్లకు ఎవరిని పెట్టుకోవాలి? ప్రభుత్వానికి ఔన్నత్యం తీసుకొచ్చిన పద్మవిభూషణ్ అంటే ఇవాళ ఇటువంటి పద్మవిభూషణలు కాదు ఇప్పుడు పద్మభూషణ్, పద్మశ్రీలు అన్ని అందరూ చూస్తున్నారు. ఇక మనం చూసాం. ఇక అవన్నీ పాపం కూడా మాట్లాడినా కూడా నోరు కడుక్కోవాలి. రాష్ట్రానికి ఒక గొప్పతనం రావాలంటే ఒక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో నిష్ణ అబ్దుల్ కలాం గారు, ఇటువంటి వాళ్ళని మనం బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటే, లేదా ఒక బోర్డర్లో పనిచేసి యుద్ధం చేసినటువంటి కార్గిల్ వీరులు లాంటి వాళ్ళని మన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టండి. లేకపోతే ఒక షటిలో ఇటువంటి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ చేసిన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టండి. అది కానీ
వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని మీరు అందరూ కరెక్టే. అంగాంగ ప్రదర్శన చేసిన వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అంటే జాతికి సిగ్గుచేటు కదా, తెలుగు జాతికి. అద్భుతంగా చదువుకుని అమెరికా వెళ్ళి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా తానా ఆట నాట్స్ అన్ని పెట్టేసి అక్కడ పెట్టేసి వీళ్ళని తీసుకెళ్లి అక్కడ నాటకాలు డాన్స్ చేయటం, అసాంఘికమైన పనులన్నీ చేయటం అక్కడ అవి కూడా ఉన్నాయి కదా. మరి వాళ్ళే చదువుకున్న వాళ్ళు చేస్తున్నప్పుడు సినిమాలు చోటు. సుబ్బారావు గారు నేను కూడా చెప్పనా, ఇప్పుడు అమెరికా వెళ్ళిన చెత్త అంతా కనుక హైదరాబాద్ అమీర్పేటలో ఉంటే కలరా వచ్చేది ఈ పాటి, విజయవాడలోని ఇక్కడ ఉంటే అంత పనికిమాలిన చెత్త అంతా అక్కడికి చేరిపోవడం వల్ల మనం బతికిపోయాం కొంతమేరకు. నేను లేకపోతే అక్కడికి వెళ్ళి ఏంటంటే ఊరేగింపులు ఏంటంటే, కుల సంఘాలు ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర గొడవలు ఏంటంటే, కమ్మ సంఘం, రెడ్డి సంఘం, వెల్లం సంఘం, కాపు సంఘం ఏందండి దౌర్భాగ్యులు. కాకపోతే భావజాలం పోదు. ఈ దౌర్భాగ్యులు ఎక్కడికి వెళ్ళినా ఈ బానిసత్వం, ఈ భావజాలం అక్కడ ఎట్టాగా ఉంటుంది. దాన్ని కూడా ఎమ్మటి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి విశ్వమానవులుగా తయారవ్వాలి. విశ్వానికి ఆ నాలెడ్జ్ని మనం అవకాశం బట్టి తీసుకొచ్చి మన ఇండియాలో ఉపయోగించుకోవాలి. లేకపోతే అక్కడ ఉండైనా సమాజానికి ఇంకా ఉన్నతంగా ఉండేటట్టు ఉండాలి. కన్న తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు పెంచేటట్టు ఉండాలి. మన తోడబుట్టిన వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది అప్లిఫ్ట్ చేసేటట్టు ఉండాలి. మనం పుట్టిన గ్రామాల్లో లేకపోతే మనం ఉన్న ప్రాంతాలకు ఏదైనా సమాజానికి సేవ చేసేటట్టు ఉండాలి మన దేశానికి. ఏంటంటే దౌర్భాగ్య దొగులుబాజీ యాదవులు అక్కడికి వెళ్ళి ఆ కొట్లాట్లోనూ ఇదేంటండి, ఇక్కడ కూర్చునే ఫ్యాన్ వార్ ఏంటంటే, సాఫ్ట్వేరు ఆ వేరు ఈ వేరు అని అంటే చదువుకునే యాదవులు కూడా సోషల్ మీడియాలో కొట్లాట్లు, అసభ్యమైన కామెంట్లు. అక్కడి నుంచి మళ్ళీ వీడియోలు పెడతారు కొంతమంది. అక్కడి నుంచి వీడియోలు, ఇక్కడ నుంచి కూడానండి. భాష కూడా చాలా ఇక్కడ లాయర్లు అని చెప్పుకుంటారు కొంతమంది. లాయర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా కుల సంఘాల పేరుతోనూ సినిమా హీరోలుగా భజనలు చేయటువంటి ఏముంది. అంత దిగదాడు బానిసత్వం ఎందుకంటే, మానసిక బానిసత్వం. సినిమాగా చూడవచ్చు కదా, కులాల మతాలతో పని ఏముంది, హీరోయిజం ఏముంది. టికెట్ పెట్టి కొనుక్కుని వెళ్తాం, సినిమా బాగుందంటే ఆస్వాదిస్తాం, బాగాలేదు అనుకోండి మానేస్తాం. అంతేగాని అదే హీరో సినిమా, అదే మా కులస్తుడు లేకపోతే మా హీరో ఏందా హీరోయిజం, ఆ వ్యక్తి పూజ ఏంటి, బానిసత్వం, భావదరిద్రం కాకపోతే ఎందుకు అది దిగజారటం. మనం చదువుకున్న వాళ్ళు అవుతాం, విజయవాడ ఇంజెస్ట్ అవుతుందండి. అసలు ఇప్పుడు మన బంధువులను, స్నేహితులను లేదా మన ఇంట్లో వాళ్ళని ప్రేమించలేనటువంటి వాళ్ళు, అభిమానించలేనటువంటి వాళ్ళు లాస్ట్కి చనిపోయి కోసుకునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోల కోసం. చంపుకుంటలా, హత్యలు చేసుకుంటలా. ఏందండి ఇదంతా. పక్కనున్న మనిషిని మనం, మన ఇంట్లో మనిషిని, మనం పనిచేసే మనిషిని మనం గౌరవించలేం, మన చుట్టాలను మనం ప్రేమించలేం. మనకు భేషజం, మనకంటే తక్కువ ఉన్నాడంటే, ఆస్తిలో తక్కువ ఉన్నాడంటే వాడంటే మనకు అసూయ. కానీ మనకంటే ఆడేదో గొప్పాడని వెంపర్లాడి ఆడి గేటు దగ్గర బయట నిలబడి ఆడి చీచా అంటే ఆడితో దెబ్బలు తినటం, ఆడికి ఏసడిచ్చుకుంటే పట్ట మా హీరో మమ్మల్ని అన్నాడు అంటాం. ఆడి షేక్ హ్యాండ్ కోసం వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకునే నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఆ చేతిని ఏదో పవిత్రంగా పెట్టుకుని పెంటకొప్పలో పెట్టినా ఆడి చేతికి ఇచ్చిన ఒకటే. సినిమా హీరో వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చే కదా పెంటకొప్పలో చేయబెడితే ఇంకా గౌరవంగా ఉంటుంది. కానీ ఫ్యాన్స్ అలా అనుకోవట్లేదు కదా. దౌర్భాగ్యులు. ఇదే విజయవంతులు అంటే ఏంటండి, చదువుకుంటాం అంటే ఏంటి అర్థం, గౌరవం పెంచుకుంటాం, ఆత్మజ్ఞానం పెంచుకుంటాం, సామాజిక స్పృహ పెంచుకుంటాం. అది విద్య అంటే. ఈ పనికిమాలని ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఏంటంటే, ఈ సినిమా వాళ్ళకి ఇచ్చిన ఒకటే, బుర్రకథలోనూ నాటకాలు వేసి తోలుబొమ్మల వాళ్ళకి ఇచ్చిన ఒకటి, వాళ్ళు ఒకటే ఫామ్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారా, ట్రైలర్ రిలీజ్ కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ ఎంత తొక్కిసలాట జరుగుతుంది. తొక్కిసలాట డబ్బులు ఇస్తారండి, 500-1000 రూపాయలు బస్సులు పెట్టి వేసుకొస్తారండి. బిర్యానీ పొట్లం, బీర్ సీసా, అంతేనా. అంతమించి ఈ మొఖాలకు మళ్ళీ సినిమా ఫ్యాన్స్ కూడా అండి మొఖాలకే కోతి మొఖాలండి. ఆంగికం, వాచికం ఏమి ఉండవండి వీళ్ళకి. వీళ్ళ మొఖాలు అద్దంలో చూసుకోమనండి. వీడు ఎవడన్నా హీరో అనే లక్షణం ఉందా అండి? స్ఫురద్రూపం ఒకటికి ఉందా? మొహంలో అందం ఉందా? ఇవాళ సోకాల్డ్ హీరోలో సగం మంది 90% ఎవడండి వాచకం, ఎవడ డైలాగ్ డిక్షనరీ ఎవడుందండి? ఆగకుండా డైలాగ్ డెలివరీ చెప్పమనండి. చూసి ఒకసారి చదవమని, తెలుగు చదవమనండి. ఒక్కడికి తెలుగు సైడ్కి ఒత్తులతో సహా పలకగలడు ఎవడన్నా డైలాగు. కానీ ఫ్యాన్స్ అలా వీడు ఎవడన్నా సొంత ఇది ఉందా అండి? వాయిస్ కొంతమంది ఏమో డబ్బింగ్ ఆర్టిస్టులు పెట్టుకుంటాం. ఏందండి ఇదంతా మాట్లాడకుండా వేస్ట్ అండి. సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా గురించి మాట్లాడడం కదా, సొసైటీలో యూత్ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ బాధ అనిపిస్తుంది. ఇవాళ వాళ్ళంటే ప్రాణం తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మన భవిష్యత్తు అంతా మన యువత అండి. రేపు జీవితం వాళ్ళది. దేశాన్ని, కుటుంబాలను బాగు చేయాల్సింది మన యువత. తల్లిదండ్రులను చూసుకోవాల్సింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం, అనాథ శరణాలయాల్లో పడేయటం, ఇవన్నీ సామాజిక రుగ్మతలు కదండి. మన భారతీయ సంప్రదాయంలో కుటుంబ నేపథ్యం ఇది కాదు కదా, కుటుంబ వ్యవస్థ ఇది కాదు కదా. సినిమాలు అవి చెప్పాలి కదా. బంగారు కుటుంబం అని, ఉమ్మడి కుటుంబం అని రకరకాల పేర్లతో చక్కటి ఆత్మీయ బంధాలను మనం తెరకెక్కించాలి కదా, మానవీయ కోణానికి తెరకెక్కించాలి కదా. ఇవాళ అనాథ శరణాలయాల్లో పిల్లలు కడసారి చూపులు లేక
నేను చూశాను, నేను వారం రోజులు నేను ఆనందం లేకపోయాను సుబ్బారావు గారు. ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్తే ఆ పరిస్థితులు చూసి, పిల్లలు అమెరికాలో ఉంటారంటే, ఎక్కడ ఉంటారంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, కనీసం ఫోన్ ఎత్తరంట. ఇక్కడ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో మా అబ్బాయికి ప్యాలెస్లు గీలెస్లు అన్నీ ఉంటాయి. అక్కడేమో పాపం వాళ్ళకేమో సాయంత్రం పూట వాళ్ళ బాధలు. ఎందుకంటే మన బతుకు ఇంకా దేనికండి ఈ బతుకు? ఎప్పుడైనా సచ్చేదే కదా. ఎందుకు ఇప్పుడు బతికి కూడా సచిన బతుకులు ఎందుకంటే జీవోత్సవాలని బతుకులు. మొన్న మధ్య ఒక ఎన్ఆర్ఐ ఎవరు ఫేమస్ ఎన్ఆర్ఐ పేరు ఎద్దు కానీ హాస్పిటల్లో వాళ్ళ అమ్మని చూడటానికి వచ్చాడని చెప్పేసి వీడియోలు తీసి రోజు పోస్ట్ చేసేవాళ్ళు 2-3 రోజులు. దౌర్భాగ్యం అండి. ఇలా బతుకంతా సోషల్ మీడియా మీద బతకటమే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేది లేదు, వాళ్ళ వ్యక్తిత్వాలతో వాళ్ళు బతికేలేదు. సోషల్ మీడియా ఎందుకండి ఎంతసేపు? దేనికోసం సోషల్ మీడియా అంటే అనుత్పాదకం, అన్ప్రొడక్టివ్నెస్. చేతిలో ఫోన్ ఉన్న ఒక మాట కామెంట్ పెట్టేయచ్చు. అక్కడ ఎవరిని పడితే ఆయన ఎంత టైం పడితే అంత టైం తిట్టేయచ్చు. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులను మనం చూడం. మన పిల్లము, మన పిల్లలు, లేకపోతే మన అన్నయ్య, మన ఇంట్లో కుటుంబ సభ్యులు డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడో మనకు తెలియదు. కానీ హీరో డేట్ ఆఫ్ బర్త్లు మాత్రం వాడి పెళ్లి రోజు, వాడి శోభనం రోజు, వాడి పెండాకుడి రోజు అన్నీ వీడికి తెలుసు. కావాలి, వీడికి కావాలి. ఆ రోజు పెద్ద ఫ్యాన్ వారు. ఇంట్లో కన్న తల్లిదండ్రులకి వీళ్ళు కనీసం ఏ రోజు కాళ్ళకు నమస్కారం పెట్టేది ఉండదు. గుడ్ మార్నింగ్ అమ్మ అని, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పేది ఉండదు. లేకపోగానే ఇక సోషల్ మీడియా ఆడెట్ట ఈడెట్ట ఇది.